మన ప్రేక్షకులందరికీ కూడా మరి ప్రతి నెల ఈ సూర్యుడు మారుతూ ఉండటం అనేది అందరికీ చాలా మందికి మనలో తెలుసు. మరి సూర్యుడు ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశికి ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని మనం రవి సంక్రమణం లేదా సంక్రాంతిగా చెప్తాం అనేది ఉంటుంది. అంటే సూర్యుడు మేషంలో ఉంటే గనక దాన్ని మేష సంక్రాంతి అంటాం. వృషభంలో ఉంటే వృషభ సంక్రాంతి అంటాం. మరి మకరంలో ఉన్నప్పుడు మకర సంక్రాంతి అంటాం. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలిసింది మకర సంక్రాంతి అనేది చాలామందికి తెలుసు. కానీ ఈ ద్వాదశాదిత్యులు అన్నాం. అంటే 12 రకాలైన ఆదిత్యులు ఉండటం అనేది కూడా మనకి ఈ సూర్య పురాణాలు, సూర్యుడికి సంబంధించిన చారిత్రక అంశాలు మనకి తెలపటం అనేది ఉంది. ఆ రకంగా మరి సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి మారినప్పుడు మనందరం కూడా ఏవైతే పరిహారాలు పాటిస్తే ఆ నెలలో సూర్యుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఎందుకంటే మనకి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఏదైనప్పటికీ కూడా ఆరోగ్యం అనేది పరిపూర్ణంగా మనకి లభించాలి అంటే గనక తప్పకుండా సూర్యుడి యొక్క కటాక్షం మనందరికీ కూడా అవసరం ఉంటుంది. మరి సూర్యుడు గనుక మనకు అనుకూలకంగా ఉంటే ఒక ఆరోగ్యమనే కాదు, మనం బయట నుంచి ఏదైనా సరే అవమానాల బారిన పడితే గనక ఆ అవమానాలు కూడా తగ్గటం అనేది ఉంటుంది. తర్వాత నాన్నగారితో మనకి ఏదైనా సరే తరచు విభేదాలు వస్తుంటే గనక ఆ విభేదాలు కూడా కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మనం సూర్యుడిని ప్రసన్నత చేసుకుంటే గనక దైనందికంగా మనకి ఎలాంటి ఇబ్బందులు మన జాతకంలో ఉండే ఎలాంటి ఇబ్బందులు కూడా మనం వాటిని అధిగమించడానికి ఉంటుంది. అందుకని మరి గ్రహాల్లోకి రాజుగా మనం సూర్యుడిని భావించడం అనేది కూడా ఉంటుంది. కనుక మరి సూర్యుడు బావుంటే చాలా మటుకు ఇబ్బందుల్ని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మరి ఏదైతే మీన సంక్రాంతి అనేది మనకి 14వ తారీఖు మార్చి 14న మీన సంక్రమణం అంటే మీన రాశిలోకి రవి ప్రవేశించటం అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా మనం షష్గ్రహాల కూటమి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ యొక్క సింహానికి అధిపతి అయిన సూర్యుడు ప్రస్తుతం మరి అష్టమంలో ఉంటాడు కనుక వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత మరి రోగకారకుడు, తర్వాత లగ్నంలో రాశిలోకి కూడా శని అనేది కలిసి శని రవిలిద్దరూ కూడా శత్రువులై ఒకే రాశిని కూడటం వల్ల కూడా మీనరాశి వాళ్ళకి కూడా మరి అనుకోని అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మరి ఈ తులారాశి వారికి వ్యక్తిగతంగా బాగున్నా కానీ మరి ఆరోగ్య విషయంలో అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పుకోవటమైంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ఏదైతే మరి రవి యొక్క సంక్రమణం వల్ల మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రాసుల వారికి బావుంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఇప్పుడొచ్చే ఏదైతే ఉంటుందో ఆ యొక్క సూర్యుడికి పర్జన్యుడు అని పేరు ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఇందాక మనం చెప్పాం 12 రకాల సూర్యుడు ఉంటాడు. భగ అని, పూష్ణ అని ఇలా 12 రకాలైన నామధేయాల్ని సూర్యుడికి ఆపాదించడం అనేది కూడా జరిగింది. అలా ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ఈ పాల్గొన మాసంలో వచ్చే సూర్యుడిని ఆయన పర్జన్యుడిగా భావించడం అనేది కూడా ఉంటుంది. ఈ పర్జన్యుడు యొక్క మనం ఏదైనా సరే ఆయన వృత్తాంతంలోకి వెళ్ళినప్పుడు మరి ఒకానొక సందర్భంలో ఒక ముసలి వ్యక్తి కాశీలో ఈయన గురించి సూర్యుడి గురించి తపస్సు చేసి ఆ తపస్సు చేసినప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై నువ్వు చేసిన దానికి కారణం ఏంటంటే నేను ముసలాడిని అయిపోయాను. ఈ ముసలాడిని అయిపోవటం వల్ల నాకు ఈ యొక్క భగవద్ ధ్యానంలో నేను గడపడానికి గానీ, భగవంతుడి యొక్క తపస్సులో నేను నిమగ్నమై ఉండటానికి గానీ నాకు శరీరం సహకరించడం లేదు. కనుక నేను ఏదైనా సరే కొద్దిగా యువకుడినైతే ఇప్పటి నుంచే మేలుకొని నా జీవితం అంతా కూడా నీ యొక్క తపస్సులో మునిగి తేలుతానని చెప్పి కూడా ఆయన కోరుకోవటం అనేది జరుగుతుంది. అందుకని కాశీపురంలో ఈయనది వృద్ధాదిత్యుడు అని ఆ రకంగా శివుణ్ణి ఆరాధించటం అనేది కూడా జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే ఒక వృద్ధుడికి మళ్ళీ యవ్వన రూపాన్ని మరి ఈ యొక్క ఇందాక మనం చెప్పిన పర్జన్యుడు అనే శివుడి యొక్క అంశతో ఆయనకి ఆ వృద్ధాప్యాన్ని తీసేసి యవ్వనాన్ని ప్రసాదించాడు సూర్యుడు. అంటే ఇక్కడ మన ఉద్దేశం కూడా ఏంటి అంటే గనక ఇప్పుడు మనం ఈ సూర్యుడిని ఆరాధించటం వల్ల మనలో ఉండే దేహదారుఢ్యం అనేది అంటే అది ఏదైనా సరే బలహీనంగా ఉంటే ఆ దేహదారుఢ్యం అనేది పెంచుకోవటం, మన యొక్క తేజస్సుని పెంచుకోవటం, మన యొక్క కాంతిని పెంచుకోవటం. ఆ రకంగా మనకి సూర్యుడు ఒక యవ్వనాన్ని ఇస్తాడు అని చెప్పి మనం ఎలాంటి వయసులో ఉన్నా కూడా ఆ రకమైన యవ్వనము అంటే ఒక శక్తికి కొలమానం.
సో ఆ శక్తి అనేది మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ నెలలో మనం చేయవలసిన ఈ మీన సంక్రమణం రోజు నుంచి నెలలు కూడా మనకు అవకాశం ఉంటే కనుక మనం చేయవలసింది అంటే ఈ నెలలో ఏదైనా ఒక ఆదివారం నాడు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే మీరు ఇవ్వగలిగిన పరిస్థితి ఉంటే ఎవరికైనా సరే ఒక గొడుగు బహుకరించడం దానివల్ల కూడా సూర్యుడు సంతృప్తి చెందటం అనేది ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే మీకు తండ్రి సమానులు అనిపించినప్పుడు అంటే కొంతమందికి తండ్రి అనే కాదు మనకి ఎవరైనా సరే మనకి ఒక ఆధారం కల్పించిన వాళ్ళు కూడా నా జీవితంలో ఆయన కన్నతండ్రి వారు అంటూ ఉంటాం. సో అలా మీకు ఏదైనా సరే ఒక నాన్నగారులా అనిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదైనా సరే శక్తి కొద్దీ ఏమైనా సరే బట్టలు పెట్టి వాళ్ళని సత్కరించటం. ఈ 2 రకాల్లో ఏదో ఒక క్రియ 2 చేయగలిగిన వాళ్ళు 2 ఈ రకమైన దాన కార్యక్రమాలు చేసినట్టయితే తప్పకుండా మనకి సూర్యుడి వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. అలాగే మీరేదైనా సరే ఈ నెలలు కూడా సూర్యుడికి సంబంధించింది ఏదైనా చదువుకుందాం అనుకుంటే కనుక ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణి సూర్యాయ నమః. ఇది చేతనైనంత సార్లు సూర్యుడి యొక్క సంఖ్య మనం 10గా చెప్పడం అనేది ఉంటుంది. కనుక రోజుకి కనీసం 10 సార్లు ఏదో ఒక సమయంలో మీరు భావించడం లేదా 10 సార్లు చదివి మీరు దైనందిక కార్యక్రమాలకి పూనుకున్నట్టయితే వాటిలో విజయ అవకాశాలు కూడా మెరుగుపడటం అనేది కూడా ఉంటుంది. సరే మనం ఎప్పటిలాగానే ఒకవేళ ఈ సూర్యుడికి సంబంధించిన మంత్రం చదవకపోయినా లేదా సూర్యుడికి సంబంధించిన అష్టకాలు లేదా మరి ఆదిత్య హృదయం ఇలాంటివి చాలా సూర్యాష్టకం ఆదిత్య హృదయం 2 కూడా చాలా శక్తివంతమైనవి. కనుక ఈ రెండిట్లో మీరు ఏదైనా చదవగలిగినా మంచిదే. సరే ఒకవేళ మంత్రం చదవాలంటే ఆ రకంగా చదువుతారు. ఒకవేళ ఇవి కాకపోతే మనం ఎప్పుడు ఇచ్చే ఒక స్విచ్ వర్డ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ స్విచ్ వర్డ్ అనేది ఏంటి అంటే కనుక సన్ రైజ్ షీల్డ్ ఆన్, సన్ రైజ్ షీల్డ్ ఆన్. ఇది ప్రతిరోజు కూడా మనం చేతనైన సార్లు చదువుకోవాలి. అవకాశం ఉంటే కనుక మనము ఎడమ చేతి ఉంగరం వేలు కింద ఈ యొక్క అంకె 111 3 1లు వేసి ఇందాక నేను చెప్పిన సన్ రైజ్ షీల్డ్ ఆన్, సన్ రైజ్ షీల్డ్ ఆన్, సన్ రైజ్ షీల్డ్ ఆన్ ఇది 10 కానీ 21 సార్లు కానీ చదువుకుని తర్వాత మీ యొక్క పనులు ప్రారంభించినట్టయితే తప్పకుండా విజయావకాశాలు మెరుగుపడటం అనేది ఉంటుంది. కనుక ఈ మీన సంక్రాంతి నుంచి ఈ రకమైన క్రియని మీరు కనుక పాటించినట్టయితే తప్పకుండా మీకు సూర్యుడి యొక్క రక్ష అనుగ్రహం లభిస్తాయి. ఇది ఈరోజు మనం మీన సంక్రమణలో సూర్యుడి గురించి చెప్పే దోష పరిహారం. వచ్చింది 8 నిమిషాలు వచ్చిందా? 7:50 ఇంకా 50 నిమిషాలు పెంచాలా? అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఈ దోష పరిహారాలు ఎవరైతే మరి మనం ఇందాక చెప్పాము ఈ స్విచ్ వర్డ్ అనేది కానీ సరే ఒకవేళ ఆదిత్య హృదయం సూర్యాష్టకం